హలో ఎవ్రీవన్ గైస్ ఈరోజు చూశారంటే ఇక్కడ డిసెంబర్ 26th అనమాట. సో డిసెంబర్ 26th నాకు ఇలా 11:43 PM నా ఛానల్ అనేది సస్పెండ్ అయిపోయింది. వీ హ్యావ్ రివ్యూడ్ యువర్ కంటెంట్ అండ్ ఫౌండ్ సివియర్ ఆర్ రిపీటెడ్ వైలేషన్స్ ఆఫ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్. బికాస్ ఆఫ్ దిస్ వీ హ్యావ్ రిమూవ్డ్ యువర్ ఛానల్ ఫ్రమ్ ద యూట్యూబ్. సో చెప్పాలంటే నా యూట్యూబ్ ఛానల్లో నేను ఎలాంటి కమ్యూనిటీ గైడ్ లైన్స్ అనేది వైలేట్ అనేది చేయలేదు, అయినా కూడా నా ఛానల్ అనేది టెర్మినేట్ చేసేసారనమాట. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే హౌ వీ ఫైండ్ వైలేషన్స్ అంటే వీ యూజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆటోమేటెడ్ సిస్టమ్స్ అండ్ హ్యూమన్ రివ్యూస్ టు డిటెక్ట్ వైలేషన్స్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ గైడ్ లైన్స్. సో మేబీ యూట్యూబ్ ఆటోమేషన్ సిస్టమ్స్ ద్వారా మేబీ ఎక్కడన్నా మిస్టేక్ జరగవచ్చు, అలా కూడా ఛానల్స్ టెర్మినేట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు మీరేం వైలేషన్ చేయకపోయినా కూడా. చెప్పాలంటే నాకు ఇంతవరకు నా ఛానల్కి ఒక కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ కానీ వేరే ఛానల్స్ నుంచి కూడా స్ట్రైక్స్ కానీ నాకు రాలేదు. సో ఇలా మీ ఛానల్ కూడా టెర్మినేట్ అయ్యి ఉంటే మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే మీ ఛానల్ని మీరు మళ్ళీ బ్యాక్ ఎలా తెచ్చుకోవాలో మీకు చూపిస్తాను. సో ఇక్కడ కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అపీల్ హియర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, what you can do next అని ఇక్కడ కనిపిస్తుంది. there are steps you can take if you want to appeal this decision. Review యూట్యూబ్స్ కమ్యూనిటీ గైడ్లైన్స్. సో నేను యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ను వైలేట్ చేయలేదు కాబట్టి నేను అపీల్ అనేది చేసుకోవచ్చు. సో మీరు కూడా ఒకవేళ కమ్యూనిటీ గైడ్లైన్స్ని వైలేట్ చేయలేదు అనుకుంటే మీరు అపీల్ అనేది ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఇవ్వండి, ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ మీ కాంటాక్ట్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి ఇక్కడ మీ యూట్యూబ్ ఛానల్ యొక్క యూఆర్ఎల్ అనేది ఇవ్వాలన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తుందిగా మీ ఛానల్ యూఆర్ఎల్ అనేది. ఈ ఛానల్ లింక్ నేను క్లిక్ చేయగానే మీకు ఇట్లా ఎర్రర్ పేజ్ వస్తుంది అనమాట. మీ యూట్యూబ్ ఛానల్ అనేది మీకు కనిపించదు అనమాట. యువర్ యూట్యూబ్ ఛానల్ ఈస్ టెర్మినేటెడ్ బికాస్ ఆఫ్ దిస్ అని కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది మీకు ఒక మెసేజ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి? సో దానికోసం ఏంటంటే ఇక్కడ మీ యూట్యూబ్ ఛానల్ యొక్క యూఆర్ఎల్ అనేది ఇవ్వాలన్నమాట. అప్పుడు ఏం చేస్తారంటే ఇలా సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేసుకొని, సో ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ అనేది చేసుకోండి మీ యూట్యూబ్ ఛానల్ లింక్ అనేది. సో ఇది మీ యూట్యూబ్ యొక్క లింక్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట, మీరు యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ని ఫాలో అవుతున్నారు, ఒక్కటి కూడా మీరు వైలేట్ అనేది చేయలేదు, ఆ రీజన్ అనేది ఇక్కడ ఇవ్వండి. సో ఇక్కడ చూసారంటే నేను ఇలా రాశాను, టు ద యూట్యూబ్ టీమ్ ఐఎమ్ రైటింగ్ టు అపీల్ ద రీసెంట్ సస్పెన్షన్ ఆఫ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ ఇచ్చేసి ఈ కంటెంట్ అంతా రాయండి. ఇక్కడ మళ్ళీ మీ నేమ్, మీ యూట్యూబ్ ఛానల్ యూఆర్ఎల్ ఇచ్చి మీ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేసి సబ్మిట్ అనేది చేయండి. ఈ టెంప్లెట్ కంటెంట్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అది కాపీ చేసి ఇక్కడ మీరు పేస్ట్ చేసి కొద్దిగా దీన్ని మోడిఫై అనేది చేయండి. అంటే మీ ఛానల్ ఎందుకు టెర్మినేట్ అయిందో ఆ రీజన్స్ అనేది ఇక్కడ ఇవ్వండి. ఎగ్జాక్ట్ కూడా ఇలా ఇవ్వచ్చు, కొంచెం మీ ఓన్గా రాస్తే బెటర్ అనమాట. సో అది రాసిన తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఈ పేజ్ వస్తుంది. సో మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే మీకు ఇలాంటి ఒక మెసేజ్ అనేది వస్తుంది. సో ఈ మెసేజ్ వచ్చిన తర్వాత వితిన్ హాఫ్ అన్ అవర్ టు 1 hour లోపల మీ ఛానల్ అనేది రివ్యూ చేస్తారనమాట. సో రివ్యూ చేసిన తర్వాత మీ ఛానల్ అనేది రికవర్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసారంటే నా ఛానల్ అనేది రికవర్ చేశారు. వీ హ్యావ్ రివ్యూడ్ యువర్ అపీల్ ఫర్ ద ఫాలోయింగ్ బాలాసార్ టెక్. ఆఫ్టర్ టేకింగ్ అనదర్ లుక్ వీ కెన్ కన్ఫర్మ్ దట్ యువర్ ఛానల్ డస్ నాట్ వైలేట్ అవర్ కమ్యూనిటీ గైడ్లైన్స్. సో నా ఛానల్ అనేది నాకు మళ్ళీ రికవర్ అయిపోయింది అనమాట అపీల్ చేసిన తర్వాత. ఇక్కడ చూసుకున్నట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మళ్ళీ నాకు బ్యాక్ అనేది వచ్చేసింది అనమాట, నా కంటెంట్ కానీ ఇదంతా. సో చూసారా, ఆల్మోస్ట్ నేను నైట్ 12:30కి అట్లా నేను అపీల్ అనేది చేశాను. సో 12:30కి చేయగానే 119 వితిన్ 1 hour లోపు నా ఛానల్ అనేది నాకు రికవర్ చేశారనమాట యూట్యూబ్ టీమ్ వాళ్ళు. ఇలా మీరు మీ యూట్యూబ్ ఛానల్ అనేది రికవర్ అనేది చేసుకోవచ్చు అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. థ్యాంక్ యూ.